ఎన్నికల ముందు సర్వేల పేరుతోటి చాలా రిపోర్ట్లు వస్తుంటాయండి. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి కూడా చాలా వస్తుంటాయి. ఆ పేరుతోటి ఈ సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా తిరుగుతుంటాయి. కానీ వాస్తవానికి నిజంగా కనుక ఎగ్జిట్ పోల్ ఎవరైనా చేసి ఉంటే వాటిని బయట పెట్టడానికి వీల్లేదు. జూన్ 1 వరకు, అంటే జూన్ 1న చివరి దశ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత మాత్రమే బయట పెట్టాలి. కాబట్టి ఈ లోపల ఎగ్జిట్ పోల్స్ పేరుతోటి మీరు చూసేటువంటి ఈ సర్వేలన్నీ కూడా నిజం కాదు, అవన్నీ ఫేక్. అవి కనుక నిజమైతే జూన్ 1 తర్వాత మాత్రమే వాటిని బయట పెడతారు. గతంలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో చేస్తుండేవాళ్ళు ఈ సర్వేలు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి. వీటిల్లో ఎక్కువ శాస్త్రీయంగా చేసేటువంటి సర్వేలు కాదు. ఎందుకంటే నిజంగా సర్వే చేయాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఎఫైర్, చాలా శ్రమతో కూడుకున్నది. అంత తేలిక కాదు. అంత డబ్బు ఖర్చు పెట్టి అంత శ్రమ తీసుకొని అంత శాస్త్రీయంగా ఈ సర్వేలు చేసేవాళ్ళు చాలా తక్కువ. జాతీయ స్థాయిలో కూడా అరడజన కంటే తక్కువ మంది ఉన్నారు ఆ విధంగా చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అని ఒకటి తిరుగుతోందండి అన్ని గ్రూప్స్లో. సాధారణంగా ఇటువంటి సర్వేల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే చాలా సర్వేలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు నేను కూర్చొని వైసీపీ టీడీపీ ఈ రెండింటిలో ఒక పార్టీ గెలుస్తుందని చెప్పాను అనుకోండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి గెలుస్తుంది. కాబట్టి 50% అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ అన్నమాట అది. కాబట్టి అది పెద్ద విశేషం కాదు. ఏదో ఒకటి చెప్పొచ్చు, అదృష్టం కలిసి వస్తే మనం చెప్పిందే కరెక్ట్ అవుతుంది తర్వాత. అందువల్ల శాస్త్రీయంగా చేశారు, నిజంగా డబ్బు ఖర్చు పెట్టి చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియని వాళ్ళు శ్రమపడి చేశారు అనుకుంటే తప్ప ఆ సర్వేల జోలికి వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు తాజాగా తిరుగుతున్నటువంటి ఈ సర్వే గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నేను అంటే, చాలామంది ఇది నిజమని నమ్ముతున్నారు. ఎందుకంటే చాలా గ్రూపుల్లో చూశాను నేను ఇది సోషల్ మీడియాలో. ఇదేంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనే పేరుతోటి వచ్చిందండి. ఇది చూడగానే ఎవరైనా అబ్బో అనుకుంటారు. దానికి తోడు దీని మీద భారత ప్రభుత్వ అధికార చిహ్నం కూడా ఉందండి. ఆ ముద్ర చూసి ఇదేదో చాలా అఫీషియల్ అనుకుంటారు. ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే, ఒక 3 పేజీలు ఉంది రిపోర్టు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి 21 సీట్లు వస్తాయి, ఎన్డీఏకి 4 సీట్లు మాత్రమే వస్తాయి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 139 సీట్లు వస్తాయి, ఎన్డీఏకి 36 సీట్లు వస్తాయి అని ఉంది. ఇది పూర్తిగా ఫేక్ సర్వే. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనే పేరుతోటి ఎటువంటి శాఖ కేంద్ర ప్రభుత్వంలో లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దాని పేరు ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. అది దేశంలో అంతర్గత వ్యవహారాలను చూసుకునేటువంటి సంస్థ అన్నమాట. అంతర్గతంగా ఏమైనా జరిగితే నక్సలైట్లు కావచ్చు, వేరే విధమైన సమస్యలు కావచ్చు దేశంలో ఉంటాయి కదా, వాటిని వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు, రిపోర్ట్లు తయారు చేస్తూ ఉంటారు. దాని పేరు ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. అది కాకుండా రా అనేటువంటి సంస్థ ఉంది మనకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అదేమో బయట దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించి వాళ్ళు గూఢచర్యం చేస్తారు. ఈ 2 సంస్థలు మినహా ఇంకే సంస్థలో లేవు. కాబట్టి సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అనే పేరుతోటి ఎటువంటి సంస్థ లేదు. దాని మీద ఇక్కడ అధికార ముద్ర ఒకటి వేయగానే అదేదో నిజం అనుకుని పొరబడే ప్రమాదం ఉంది చాలామంది. ఒకటేమిటంటే, ఇట్లా అధికార ముద్ర వేశారు అంటే అది ఒక డిపార్ట్మెంట్ అయి ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో. సర్వే అనే దానికి ఆ ముద్ర వేయరు. అది హోంశాఖ కిందనో మరొక శాఖ కిందనో జరిగి ఉంటే. ఒకవేళ చాలామంది ఏమనుకుంటారు, ఐబీ వాళ్ళు కొంత కలెక్ట్ చేస్తారండి ఇన్ఫర్మేషను, తెలుసుకోవడం, అధికారంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు వినియోగిస్తారు. కరెక్టే అది కూడా. అయితే ఐబీ వాళ్ళు ఇంత డీటెయిల్గా రిపోర్ట్లు ఉండవు. 8,75,000 మంది రెస్పాండెంట్స్ని దేశమంతా చేశారట. అంత సిబ్బంది ఐబీ వాళ్ళ దగ్గర ఉండరు. కాబట్టి వాళ్ళు చేయడం అసాధ్యం. అది ఐబీ వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏమనుకుంటున్నారు అని చెప్పి ఆయా వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేస్తుంటారు. అది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉంటుంది ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఐబీ కానీ చేస్తారు. అంతేగాని ఈ విధంగా 8,75,000 మంది రెస్పాండెంట్స్ తోటి దేశమంతా సర్వే చేసేంత
అన్ని వనరులు కానీ అంతమంది సిబ్బంది కానీ ఉండరు. దానికి తోడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే అని చెప్పి దానికి ఒక పెద్ద పేరు పెట్టి అధికార ముద్ర వేసి ఈ విధంగా జనంలోకి అసలే వదలరు. దీన్ని బట్టి ఏతావాత విషయం ఏంటంటే ఇదంతా కూడా ఫేక్ సర్వే. దీన్ని ఎవరూ నమ్మాల్సినటువంటి అవసరం లేదు.